హలో ఎవ్రీవన్. సో ఇది రిక్వెస్టెడ్ వీడియో అండి. చాలా మంది అడుగుతున్నారు వాషింగ్ మిషన్లో డోర్ కర్టెన్స్ కానీ డోర్ మ్యాట్స్ కానీ ఏ ఆప్షన్లో వేసుకోవాలక్క కానీ. సో నేను ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, వీటికున్న మురికి కూడా ఎట్లా పోతుంది అనేది చూపిస్తా. వీడియో యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు. సో ఫస్ట్ టిప్ ఏంటంటే, మనం బట్టలు వేసేటప్పుడు వాషింగ్ మిషన్ అనేది ఇట్లా వీ షేప్లో పెట్టుకోవాలి. లోపల డ్రమ్ అనేది వీ షేప్లో పెట్టుకుంటే ఏంటంటే ఆ రాడ్స్ ఒకదానిపైన ఒకటి క్లాత్స్ పడి వాటికున్న మురికి అనేది పోతుంది. సో నెక్స్ట్ సెకండ్ టిప్ ఏంటంటే, మనకు ఖచ్చితంగా వాషింగ్ మిషన్లో బట్టలు వేసేటప్పుడు దాని నిండా లోపల దానికి ఒక 8 kgs వరకు బట్టలు వేసి 2 kgs ఆప్షన్ పెడతారు, 3 kgs ఆప్షన్ పెడతారు. సో ఎప్పుడు కానీ అట్లా చేయొద్దండి. వాషింగ్ మిషన్లో ఇట్లా ప్లేస్ ఉండాలి. ప్లేస్ ఉంటేనే అవి మంచిగా తిరిగి పట్టుకున్న మురికి అనేది కంప్లీట్గా పోతుంది. సో అదైతే తప్పకుండా చేయాలి. ఎప్పుడు కానీ హెవీ లోడ్ వేయొద్దు. మనం 2 టర్మ్స్ వేసుకున్నా సరిపోద్ది, కానీ ఒకటేసారి ఎక్కువ బట్టలు అయితే వేయద్దు. నెక్స్ట్ టిప్ ఏంటంటే, చాలామంది సర్ఫ్ వేస్తే మురికిపోతుంది అనుకుంటారు, కానీ అది తప్పు. అసలు సర్ఫ్ వల్ల లిక్విడ్ వల్లనే మురికిపోతుంది. సో మళ్ళీ సర్ఫ్ ఏంటంటే వాటర్లో ఈజీగా డిజాల్వ్ కాదు. అదే లిక్విడ్ అయితే వాటర్లో ఈజీగా డిజాల్వ్ అయ్యి మనకు దానికి ఉన్న మురికి అనేది తీసేస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ టిప్ ఏంటంటే, మనం ఎట్లాంటి బట్టలు వేస్తున్నాం, ఏ ఆప్షన్ అనేది సెట్ చేసుకోవాలి అనేది ఫస్ట్ మనకు తెలిసి ఉండాలి. ఏ ఆప్షన్లో వేస్తే బట్టలకు మురికిపోతుంది, ఏది బెస్ట్ అని. సో ఇప్పుడు ఏంటంటే, నేను డోర్ కర్టెన్స్ వేసిన దానికోసం క్రాడిల్ వాష్ సో ఆప్షన్ పెట్టుకున్నా. దీంట్లో ఏంటంటే మనకు బట్టలు అనేది అంటే క్లాత్స్ అనేది ఇట్లా ఉయ్యాలలాగా తిరుగుతాయి కాబట్టి సో దానికి ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. హ్యాంగర్స్ పోతాయని భయపడాల్సిన అవసరం లేదు. సో నేను ఇక్కడ లైవ్గా చూపిస్తున్నా కదా. సో ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి కోల్డ్ 30, 40 ఉంది. సో ఆర్పిఎం వచ్చేసి 400. ఇప్పుడు మనం కోల్డ్ పెడితే 42 మినిట్స్లో మనకు రన్ అవుతుంది వాషింగ్ మిషన్. 42 మినిట్స్. 30 డిగ్రీ సెంటిగ్రేడ్లో పెడితే ఏంటంటే 38 మినిట్స్. నెక్స్ట్ 40 డిగ్రీ సెంటిగ్రేడ్లో పెడితే ఏంటంటే 55 మినిట్స్. సో ఇట్లా టైం అనేది మనకు చూపిస్తుంది. మళ్ళీ టెంపరేచర్ అనేది కూడా చూపిస్తుంది. మనకు వేడి నీళ్ళతోటి వాష్ చేయాలనుకుంటే మనం వేడి నీళ్ళతోటి అంటే టెంపరేచర్ 30 కానీ 40 కానీ పెట్టుకోవాలి. లేదు వేడి నీళ్ళతోటి అవసరం లేదంటే కోల్డ్ పెట్టుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ 6th టిప్ ఏంటంటే, మనం వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసిన తర్వాత ఇట్లా డోర్ ఓపెన్ చేసి పెట్టరు చాలామంది. సో ఏంటంటే డోర్ ఓపెన్ చేసి పెట్టకపోవడం వల్ల బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. సో ఎప్పుడు కానీ వాషింగ్ మిషన్లో బట్టలు వేసి తీసేసిన తర్వాత డోర్ ఒక 1/2 అవర్ 1 అవర్ వీలైతే ఒక 3-4 అవర్స్ డోర్ ఓపెన్ చేసి పెట్టడం వల్ల ఎయిర్ అనేది లోపలికి వెళ్ళి వాషింగ్ మిషన్ అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. సో నెక్స్ట్ 7th టిప్ ఏంటంటే, పైన వాషింగ్ మిషన్ కంపార్ట్మెంట్లో మనం లిక్విడ్ కానీ సర్ఫ్ కానీ కంఫర్ట్ కానీ అట్లా యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో ఎప్పుడు కానీ ఆ బ్రష్ తోటి క్లీన్ చేసేసుకోవాలి మనం. మంత్లీ వన్స్ కానీ లేదంటే వీక్లీ 2 టైమ్స్ అట్లా వీక్లీ వన్స్ మనకు ఇష్టం. సో మన అంటే కంపార్ట్మెంట్ని బట్టి మనకు మురికిగా ఉంటే వీలైనంత వరకు వీక్లీ వన్స్ అయితే క్లీన్ చేసేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే పైప్ అనేది ఎక్కడ బ్లాక్ కాకుండా ఉంటుంది. సో 8th టిప్ ఏంటంటే, మనకి ఏ ఆప్షన్ ఏదని ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఎంత టెంపరేచర్ పెట్టుకోవాలని కూడా తెలిసి ఉండాలి. ఎన్ని కేజీస్ బట్టలు వేయాలనేది కూడా తెలిసి ఉండాలి. సో హెవీ లోడ్ మాత్రం అస్సలు వేయొద్దండి. దీనివల్ల వాషింగ్ మిషన్ అనేది ఎక్కువ ఇయర్స్ రాదు. డ్రమ్ అనేది పాడవుతుంది. మళ్ళీ ఇక్కడ ఈ బెల్ట్ ఉంటుంది కదా, అది కూడా పాడవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే 9th టిప్ ఏంటంటే, కింద కంపార్ట్మెంట్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే మనం హుక్స్ కానీ థ్రెడ్స్ కానీ సేఫ్టీ పిన్స్ కానీ చిన్న చిన్న క్లిప్స్ కానీ మన బట్టల్లో ఉండిపోయినాయి మిగతా కిందికి వచ్చి మనకు అక్కడ స్ట్రక్ అయిపోయి ఉంటుంది. అది చెక్ చేసుకోవాలి. అది చెక్ చేసుకోకపోతే ఏంటంటే అక్కడ నుంచి వాటర్ అనేది బ్లాక్ అయ్యి డ్రమ్ అనేది పాడవుతుంది. సో ఇదైతే మెయిన్. ఖచ్చితంగా అక్కడ కింద కంపార్ట్మెంట్ మీది కంపార్ట్మెంట్ మంత్లీ వన్స్ కానీ వీక్లీ వన్స్ కానీ మనకు వీలున్నప్పుడు ఖచ్చితంగా చెక్ చేసుకుంటూ ఉండాలి. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. సో మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా క్రెడిల్ వాష్ కాబట్టి మనకి ఇట్లా జస్ట్ ఉయ్యాలానే మూవ్ అవుతూ ఉంటుంది. మనకి ఏంటంటే రఫ్గానైతే యూజ్ అంటే ఎందుకంటే ఇది 400 RPM. సో 11th టిప్ ఏంటంటే, మనకి డ్రమ్ అనేది ఎంత RPM తోటి తిరుగుతుంది అనేది మాత్రం తెలుసుకోవాలి. ఎందుకంటే 1000 RPM అంటే చాలా ఎక్కువ. మనకు డ్రమ్ అనేది బాగా షేక్ అవుతూ ఉంటుంది. అదే 400 RPM 600 RPM 800 RPM అంటే అది నార్మల్. డైరెక్ట్ 1400కి 1400 RPM అయితే తిరగదు. 1000 లేదంటే 1200 RPM. సో తక్కువ ఏంటంటే 400 RPM. ఇందులో క్రెడిల్ వాష్ కానీ బేబీ వేర్ కానీ మనకు కొన్ని ఐటమ్స్కి 400 RPM ఇస్తారు. అవి ఏంటంటే స్మూత్గా డీల్ చేసే క్లాత్లని. సో నెక్స్ట్ ఏంటంటే, వాషింగ్ మిషన్లో ఖచ్చితంగా డీస్కేలింగ్ పౌడర్ మంత్లీ వన్స్ మాత్రం ఖచ్చితంగా వేయాలండి. ఇట్లా వేస్తే ఏంటంటే మనం బయట అయితే క్లీన్ చేస్తాం టబ్ కానీ, నెక్స్ట్ ఏంటంటే ఈ కంపార్ట్మెంట్స్ కానీ కింద కంపార్ట్మెంట్స్ కానీ క్లీన్ చేస్తాం. లోపల హోల్స్ ఉన్నాయి కదా, సో అవనేది మనం క్లీన్ చేయడానికి రాదు. సో
అట్లాంటప్పుడు డీస్కేలింగ్ పౌడర్ వేస్తే ఏంటంటే మనకు డ్రమ్ము లోపల చిన్న చిన్న హోల్స్లో ఏమన్నా డస్ట్ ఉన్నా అవి ఏమన్నా స్ట్రక్ అయిపోయిన డీస్కేలింగ్ పౌడర్ వల్ల మంచిగా క్లియర్ అయిపోయి డ్రమ్ అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. వీడియో యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.